మరి మన మనస్సులో కూడా అలాంటి ప్రేమ ఉప్పొంగాల వద్దా? ఉప్పొంగింపజేసుకుందాం రండి. ఆందోళితగ్రభుజమాకుల నేత్రలీలం ఆర్ద్రస్మితార్ద్రవదనాంబుజ చంద్రబింబం సింజానభూషణశతం శిఖిపించి మౌళిం శీతం విలోచన రసాయనమభ్యుపైతి. మన కన్నయ్య ఎలాంటి వాడో తెలుసా? మన కళ్ళల్లో అమృతాన్ని నింపేవాడట. ఏమిటి ఆ అమృతం? కృష్ణ రసాయనం అనేటువంటి అమృతం. పిబరే మానస కృష్ణ రసాయనం అనని మన మనస్సు ఎప్పుడూ కూడా ఆ కృష్ణ అమృతం అనేటువంటి దాన్ని చక్కగా తాగుతూ ఉండాలి. అలాంటి అమృతాన్ని తాగటం కోసం, మన చేత తాగిపింప చేయటం కోసం వస్తున్నాడు ఆయన. ఆందోళితాగ్ర భుజం ఆకులానేత్రలీనం. ఎలా వస్తున్నట్ట? ఆందోళితగ్రభుజం. అలా 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 భుజాలు ఇటు 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 ఒప్పుకుంటూ లీలా విలాసంగా అన్నమాట. ఇలా ఇలా నడిచి వస్తుంటే ఊరికే వస్తాడు, అడు చూస్తాడు, ఇటు చూస్తాడు, ఇటు చూస్తాడు, అటు చూస్తాడు. ఓ ఎగురుకుంటూ 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 వస్తున్నాడు. ఆకులా నేత్రలీలం. ఇంకా కళ్ళు ఒకవైపు ఉంటాయా? దిక్కులన్నీ చూసేస్తూ ఉంటాడు. ఇటు చూస్తూ అటు చూస్తూ అటు చూస్తూ ఇటు చూస్తూ ఎంత ఆనందంగా వస్తున్నాడండి. ఆర్ద్రస్మితార్ద్రవదనాంబుజ చంద్రబింబం. ఇక ఆ చంద్రుని పోలినటువంటి ఆ ముఖబింబం మీద ఎంతో ఆర్ద్రంగా ఒక తడిసిన నవ్వుట. అది నవ్వు తడిసేది ఏమిటండి బాబు అనంటే, ఆ నవ్వులో అంత ప్రేమ నిండిపోయి ఉన్నప్పుడు ఆ నవ్వు తడిసిన నవ్వు అయిపోతుంటుంది. ఆర్ద్రమైనటువంటి ఒక నవ్వు అది. అలాంటి ఓ చక్కని నవ్వు కలిగినటువంటి మన చిన్నారి కృష్ణుడు సింజానభూషణ శతం. ఈరోజు వాళ్ళ అమ్మ ఊరికే పంపించలే పిల్లవాడిని. ఓ ఇంట్లో ఉండే నగలన్నీ వేసింది. మరి నందుడు ఎవరండి? ఆ వ్రజానికి మొత్తానికి రాజు కదా. మరి రాజుగారి పిల్లవాడు రోజు ఇలా ఏమీ లేకుండా వస్తే ఏం బాగుంటుంది? కాస్త బాగా చక్కగా అందంగా అలంకరించుకొని రావాలి కదా. కాబట్టి అలా అందంగా అలంకరించుకొని వస్తున్నాడు ఈరోజు. ఆయనేం అలంకరించుకోవాలి, వాళ్ళ అమ్మ ఊరుకోదుగా పాపం. పిల్లలకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ అమ్మ అన్నీ అవి ఇవి వేసేస్తూ ఉంటుందన్నమాట. మెడలో గొలుసులు వేస్తుంది, చేతికి కడియాలు వేస్తుంది, కాళ్ళకి కడియాలు వేస్తుంది, ఇక్కడ కంకణాలు వేస్తారు, ఉంగరాలు పెడతారు, అన్నీ వేసి పంపించేసింది పిల్లవాడికి. అవన్నీ డింగ్ 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 అని ఊపుకుంటూ ఊపుకుంటూ వచ్చేస్తున్నాడు ఆయన. సింజానభూషణ శతం శిఖిపించి మౌళిం. ఈ అన్ని ఆభరణాల కన్నా ఒక గొప్ప ఆభరణం ఇక్కడుంది. ఏమిటది? ఆ చక్కటి పంచవన్నెల నెమలీక ఒకటి పైన కనపడుతూ ఉంటే శీతం విలోచన రసాయనమభ్యుపైతి. ఇక అలాంటి కృష్ణుడు వస్తూ ఉంటే చూసినటువంటి ఈ కన్నులకి అమృతం తాగితే ఎంత చక్కటి ఆనందం, ఎంత శీతలత్వం ఈ శరీరానికి లభిస్తుందో అంతటి శీతలత్వాన్ని మనకు కలగచేస్తున్నటువంటి వాడి కదా మన కన్నయ్య. ఇలాంటి ఒక అందగాడైనటువంటి వాడు, చిరునవ్వులు చిందిస్తున్నటువంటి వాడు, ఇక కాలి అందెలు చక్కగా మోగుతూ ఉంటే అలాగా గజలందియలు బ్రోయగా కంకండారావములు సెలయ అని చెప్పి అలాగా ఆ చక్కగా చేతిలో కంకణాలు, కాళ్ళకేమో ఆ గజ్జలు, ఇవన్నీ కూడా మోగుతూ ఉంటే ఓ అని చెప్పి వస్తూ ఉంటే ఏమందం ఏమందం. ఆ వచ్చే రూపం మన కన్నులకి అమృతం కాదా? ఆ అమృతపానం అందరం చేసి తరిద్దాం, మన జన్మల్ని తరింప చేసుకుందాం. ఆ ఆనందాన్ని ఈరోజు పొందుతూ ఉండండి. రేపు మరొక ఆనందకరమైనటువంటి విషయంలో కలుసుకుందాం. స్వస్తి.